వెల్కమ్ టు అవర్ ఛానల్. కాలు ఇన్ఫెక్షన్ వల్లకి వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎలా క్యూర్ చేసినాయి చూద్దామా మరి. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. మీ పేరేంటి? గోపాలకృష్ణరాజు గారు. యాక్చువల్లీ సారుకి మన దగ్గరికి రావడానికి ముందు సార్ చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడ్డారు. చాలా సీరియస్ ఇష్యూ అండి. చూడండి కాలు సార్, ఆ కాలు కూడా ఒకసారి ఇలా పెట్టండి సార్. ఇది చాలా లోతుగా ఉండేదండి, అందులోంచి నీరు లాంటిది కూడా వస్తూ ఉండేది. అంతేకాదండి, ఇక్కడి నుంచి కూడా సార్కి ఇక్కడి నుంచి కూడా సార్ ఎక్కడి నుంచి బ్లాక్గా ఉండేది సార్, ఎక్కడి నుంచి పాడైందని చెప్పారు. ఇక్కడి నుంచి మొత్తం పాడైపోయింది, కాలంతా కుళ్ళిపోయింది అని అన్నారు. సో అంతేకాదండి, ఇక్కడ నుంచి అంతా కూడా చాలా బ్లాక్గా ఉండేదని చెప్తున్నారు. అమ్మ ఇక్కడ నుంచి కూడా బ్లాక్గా ఉండేది అమ్మ. అగో చూసారు కదా, మేడమే చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి బ్లాక్గా ఉండేది, ఇక్కడ నుంచి కూడా బ్లాక్గా ఉండేది. అలాంటిది మన సప్లిమెంటరీ వాడాక చూసారా ఫ్రెండ్స్, కాలు బ్లాక్నెస్ అనేది తగ్గింది, చాలా వరకు తగ్గింది. అంతేకాదండి, సార్లో ఏ రిజల్ట్ వచ్చింది అనేది సార్ మాట్లాడారు. అక్కడే కొంచెమే ఉంది, మిగిలిందంతా తగ్గిందంటే మొత్తం కాలంతా నల్లగా ఉండేది, ఆ పార్ట్లో మాత్రమే బ్లాక్గా ఉంది, మిగిలిన చాలా వరకు తగ్గింది. సార్ ఏంటి సార్ ప్రాబ్లం ఏంటుండేది? కాలు అంతా సున్న వేసినట్టు అయిపోయింది, బూజులాగా పౌడర్ లాగా వచ్చేది, సున్న వేసినట్టు అయిపోయింది, గోడ సున్న వేసినట్టు పొద్దునకి. ఓకే సార్. స్నానం చేసినప్పుడు రుద్దుకుని లెవెల్ చేసుకుని చేస్తే లెవెల్ అయ్యేది. ఎస్ సార్. ఇప్పుడు ఆ ప్రాబ్లం చాలా వరకు తగ్గింది, చాలా వరకు తగ్గింది. అంతేకాదు నీరు కారడం లాంటిది కూడా తగ్గింది కదా సార్. నీరు తగ్గిపోయిందమ్మా, కొంచెం 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 తగ్గుతుంది, తగ్గిపోయింది. అది కాకుండా లోతు కూడా చాలా వరకు తగ్గింది కదండి. ఇంకా లోతు వరకు ఉండేది అన్నారు, లోతు ఉండేది, అలాంటిది ఆ లోతు కూడా తగ్గింది. అసలు ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి మీకు? ఈ కాలు ఇలా అవ్వడానికి కారణం ఏంటండి? బ్లడ్ అప్పుడు నా ఆపరేషన్ చేశారు కదా సార్, ఆ ఆపరేషన్ చేసి ఒక 8 అంగుళాలు అంత తెలియదు, నరం తీసేసారంట, బ్లడ్ మెయిన్ నరం. ఓకే సార్. ఆ నరం తీసేస్తే బ్లడ్ సర్క్యులేషన్ లేక కాలు తిమ్మిడి లెక్కేసి అలాగైపోయినాయి. హాస్పిటల్ చుట్టూ మీరు ఎన్ని సంవత్సరాలు తిరిగారు సార్? ఈ ప్రాబ్లం 7 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి మీరు ఇంగ్లీష్ మందులు అనేది వాడారు, మీకు ఆ బ్లాక్నెస్ తగ్గలేదు, కాలు కూడా రికవర్ అవ్వలేదు. తగ్గినట్టు తగ్గిది, ఆ మందులు ఇవ్వడంతో మళ్ళీ రేట్ చేసిపోడు డాక్టర్ గారు. మరి తగ్గిపోతే మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళాం కదా మరి. ఓకే సార్. మీరు వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్? ఎన్ని నెలల నుంచి వాడుతున్నారు? నెల 10 రోజులు అయింది. నెల 10 రోజుల నుంచి వాడుతున్నారు. మీకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది కదా సార్, ఎలా అనిపిస్తుంది మీకు? వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడచ్చా సార్? బాగానే ఉంది, వాడచ్చు. మీరు ఫుడ్ ప్యాచెస్ వేసుకున్నారు కదండి, ఫుడ్ ప్యాచెస్ వేసుకున్నాకనే మీకు మార్పు అనేది కనిపించిందని అప్పటి ఎస్ సార్ కనిపించింది కదండి. సో మీరు వాడిన ప్రొడక్ట్స్ మీరు చెప్పగలరు, సార్కి ఇచ్చిన ప్రొడక్ట్స్ మీరు ఎవరైనా చెప్పగలరా లీడర్స్? ఏ ప్రొడక్ట్స్ ఇచ్చారు? అలోవీరా, ఓకే, పోలికనేరమ్మా, ఓకే, ఫ్యాక్స్ ఐలండి, గానోడర్మా, ఓకే, స్పెలినమ్మా, ఓకే, ఎలర్జిన్ ఒకటి ఇచ్చాము. ఎలర్జిన్ ఇచ్చారు. ముందు ఒక కాల్కి 2 పేర్స్ వేసుకోమన్నామా, ఒక 5 రోజులు. ఆ తర్వాత ఇవి ప్రొడక్ట్ వాడడంతో మొదలు పెట్టామమ్మా. అసలు ఈయన అడుగు వేయలేని పరిస్థితి, అసలు నడవలేకపోయేవారండి. ప్లస్ ఏంటంటే నాకు ఇది ఎన్ని డబ్బులైనా పర్లేదు, నాకు ఇది తగ్గాలి. నేను 7-8 హాస్పిటల్ తిరిగినా నాకు తగ్గలేదు. ఇంక లాస్ట్ టైం ఫైనల్ అండి, కాలు తీసేయాలంటున్నారు. మీ ప్రొడక్ట్లు ఇచ్చి నాకు ఏమన్నా ఇది తగ్గించగలరా అని అన్నారండి. మీరు గ్యారంటీగా ఒక 6 నెలలు కంటిన్యూగా వాడితే గ్యారంటీగా మా ఎస్టేట్ ప్రొడక్ట్లో దమ్ము ఉందండి, వాడతారంటే నేను వాడతానని అన్నారమ్మా. వాడతానన్నాక ఈ ఏళ్ళకి నెల 10 రోజులు అయిందండి. రిజల్ట్ బాగుందండి. ఆయన ఇంకా 2-3 ఇప్పుడు ఆయనే చెప్తున్నారు. సబ్బు ఏమైనా మార్చారా సార్? సబ్బులు ఇచ్చి ఇప్పుడు నీమ్ సోప్ ఇచ్చేమమ్మా, ఫుడ్ క్రీమ్ కూడా ఇచ్చామమ్మా. ఆయన మళ్ళీ ఇంకా 2-3 ఇలా ఇబ్బంది ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఆయనే వాడిస్తున్నారమ్మా. మన వెస్టేజ్ లో ఎంత దమ్ము ఉందమ్మా. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్, మీకు ఈ ప్రొడక్ట్స్ గురించి సజెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు సార్? ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చెప్పి మీకు చెప్పింది ఎవరు సార్? వేణుగారు, లావణ్య గారు. సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి సార్ మా కోసం ఒకసారి. సో సూపర్ కదండి, నెల 15 రోజుల్లోని ఇంత మంచి రిజల్ట్ అనేది మీకు. బ్లాక్ ఉండేదమ్మా, ఇదంతా బ్లాక్. ఇక్కడ నుంచి అమ్మా, ఎస్ సార్, ఇక్కడ నుంచి ఇదంతా బ్లాక్ మామిడికొని కులిపోయి పెద్ద పెద్ద నీటి గొడవలు వచ్చి ఆ ఒక్క గొడవ సిట్లితే డెడ్ బాడీ కొంపొస్తుంది, చచ్చిపోయినాడు.
ఆ కంపు వచ్చింది. అమ్మ ఈయనకి ఇంకొక చిన్నది ఏం చేసాం అంటే అండి, అరిపాదంలో బిజ్జ ఇది కొంచెం బిజ్జు ఉన్న మరి వల్లనే ఫుట్ ప్యాచెస్ ఎక్కడ వేసారు సార్? అరిపాదానికి కాకుండా ఇక్కడ కింద వేసాం అక్కడ వేసారు ఫుట్ ప్యాచెస్. వెనకమాల వేసాం అంటే మోకమాల వెనకమాల వేసాం. ఆ వెనకమాల వేసాకనమ్మా జిగిరిగా మామూలుగా నాది ఒక వాటర్ లా కూడా వచ్చేసిందమ్మా. Yes, sir. అంటే ఈయన ఎక్కువ టాబ్లెట్లు వాడేసి ఉన్న దాని మీద ఈ కింద వెనకాల వేసామమ్మా, వెనకాల వేసినా అంత అలాగ వచ్చేసిందమ్మా. Yes, మళ్ళీ sir. ఈయనకి ఇంకొకసారి వేయాలమ్మా, ఫుట్ ప్యాచెస్ అనేది ఇంకొకసారి వేయించండి సార్. చూసారు కదండి, కాలికి ఇలా ఉండడం వలన అరికాలికి మనం ఫుట్ ప్యాచెస్ అనేది వేయకూడదు కాబట్టి మనం ఫుట్ ప్యాచెస్ అనేది ఈ పార్ట్లో వేసామండి. సో రిజల్ట్ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. సార్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.